తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జై హనుమాన్, జై శ్రీరామ్. గురుగారు, మే 22వ తారీఖు హనుమత్ జయంతి చాలా వైభవంగా జరుగుతాయి. ప్రత్యేకించి ప్రాంతాల వారీగా చూసుకుంటే ఆంధ్ర ప్రాంతం అంతా కూడా చాలా బాగా చేస్తారండి, ఇటు తెలంగాణలో కూడా. కానీ తెలంగాణలో మనకి చైత్ర పౌర్ణమికి నిర్వహించేశారు, చాలా ఘనంగా చేశారు. ఇక్కడ కూడా చూసాం వివిధ ఆలయాల్లో, క్షేత్రాల్లో. మరి అసలు ఆ రోజు ఇంకా ప్రత్యేకత ఏంటి, విశిష్టత? చాలా మంది ఇంట్లో ఏమైనా చిన్నగా మేము పూజ చేసుకోవచ్చా, ఏవైనా లేదు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళే చేసుకోవాలని కొంతమంది అడుగుతున్నారు. హనుమత్ జయంతిని అసలు ఎలా జరుపుకోవాలి? హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ఠః ఫల్గుణస్సఖా పింగాక్షోమిత విక్రమః అనే శ్లోకాలు కూడా స్వామివారి మనకు ఉన్నాయి. అవును. ఉదతిక్రమణశ్చేవ, చాలా బ్రహ్మాండం. అంటే ఆయన్ని తలుచుకుంటే చాలు, శోకం అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఉండదు. పంపా తీరే హనుమతా శంకతో వానరేనః అనుకుంటూ సర్వకాల సర్వావస్థలయందు త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాను యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. ఒక శ్లోకం అందరికీ నోరు తిరుగుతూ చదువుకోవడానికి వీలుగా ఉండేది. అవగాహన ఉండి చేయగలిగిన వారు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. కొన్ని ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ అని చెప్పి చేస్తూ వస్తారు. ఎవరు దాకు దేనికి? 10 రోజుల క్రితం ఈ యుద్ధ వాతావరణం గురించి మనం హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి అని ఒక్క పిలుపుకి మనకి ఇటు భాగ్యనగరానికి కావచ్చు, ఏదైనా ప్రమాదం పొంచి ఉంది, మనకు శక్తి కావాలి, శక్తి మనకు ఉత్పన్నం కావాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి అంటే 28.5 లక్షల సార్లు పారాయణ చేశారు చాలామంది. యుద్ధంలో మనకు 2 రోజులలోనే ఖచ్చితంగా పారాయణ మొదలుపెట్టి 48 గంటలలో యుద్ధ విరామం అనేటువంటిది మనం చూశాము. అంటే ఎవరికి వారు వాళ్ళ ఇళ్లలో కూర్చొని చేశారమ్మా. అంత 28.5 లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అంత పెద్ద యుద్ధమే విరామం వచ్చింది అంటే దేశంలో మన రాష్ట్రం, మన రాష్ట్రంలో మన గ్రామం, మన గ్రామంలో మన వీధి, మన వీధిలో మన బజారు, మన బజారులో మన ఇల్లు, ఆ ఇంట్లో మనం ఎంత, మన కష్టం ఎంత, తీరకపోవడానికి మనం ఎంత, మన కష్టం ఎంత. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాను యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. ఒక్క శ్లోకం చాలమ్మా. ఇది సామాన్యమైన మానవుని కూడా అతనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి పర్వం అన్నట్టుగా అతని జీవితం ప్రశాంతమైన రీతిలో వెళ్ళడానికి ఆ ఒక్క శ్లోకం కాపాడుతుంది. ఇంకా నేను హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటా అంటే అది వేరు, సుందరకాండ పారాయణ చేయించుకోవడం విశేషం. అంతకు మించి మంచి సూక్త పారాయణ అంటే ఈ ప్రాథమికం నుంచి వెళ్తుంటేనే శ్లోకమే ఇంత ఫలితం ఇస్తుంది, హనుమాన్ చాలీసా ఒక ఇంత ఫలితం ఇస్తుంది, సుందరకాండ అంత ఫలితం ఇస్తుంది, అంతకి 10,000 ఫలితం మన్యు సూక్తం. అంటే అంతకు మించి అంత పెద్దదే మన కళ్ళ ముందు కనిపించింది. అంటే ఏదైనా మనకు కళ్ళ ముందు కనిపిస్తే ఏం చేయలేరండి జనాలు, ఎవరు నమ్మరు, కనిపించినా నమ్మరు, మామూలుగా అసలు నమ్మరు. కనుక ప్రతి ఒక్కరూ దుఃఖం అనేటువంటిది ఏ రకంగా ఉన్నా చిన్న ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకొని పూలదండ, సింధూరమైన వేసి, తమలపాకుల దండ ఎందుకు వేయాలి? 2 సింధూరం అనడానికి ఎందుకు ఇష్టం? మనకి ఎందుకని అందరు సింధూరం పూసారు, మనం కూడా సింధూరం పూసేయాలి అంతే. తమలపాకుల దండ అంటే ఎందుకు ఇష్టం అంటే మాకు సంబంధం లేదు, అందరు వేశారు కూడా మేము వేసేయాలి. ఓకే, కారణం తెలిస్తే నువ్వు చేసేదానికి నీకు ఫలితం వస్తుందండి. రామలక్ష్మణుల్ని ఆంజనేయ స్వామి వారు భుజాల మీద ఎక్కించుకొని యుద్ధం చేస్తూ ఉంటారండి. అంటే రావణాసుడేమో కామరూపుడు, మాయమవుతుంటాడు, వస్తూ ఉంటాడు. రాముడు వారేమో అలా చేయట్లా, ఇంత ఉన్నారు రాముడు వారు.
రావణాసుడు అక్కడెక్కడో ఉన్నాడు. ఉమ్, ఎట్లా మరి కుదరట్లా వ్యత్యాసం. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఇటు రాముడు వారిని ఇటు లక్ష్మణుల వారిని ఎక్కించుకొని గంగనదనంలోకి వెళ్తూ తిరుగుతూ ఉంటాడు. ఆ తిరుగుతున్నప్పుడు ఆ రావణాసుడికి ధీటుగా రాముడు వారు యుద్ధం చేస్తుంటే మిగిలిన వాళ్ళు వేసిన బాణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి వారికి శరీరం మొత్తం తగిలి గాయమవుతుందండి. ఆ, గాయమయ్యే రక్తం చింది ఎర్రగా సింధూరంలాగా, అంటే ఎర్రగా రక్తం మొత్తం వచ్చేసినప్పుడు ఉమ్, అరుణకాంతి అంటారు. ఉమ్, సూర్యాస్తం అయ్యే సమయంలో ఆ సూర్యకాంతి కూడా పూర్తిగా ఆయన మీదకి వచ్చేటప్పటికి సింధూరం రంగులో ఆయన అయిపోయాడు. ఉమ్, ఆ సింధూరం రంగును చూసినటువంటి రాక్షసులందరూ కూడా ఉమ్, భయభ్రాంతులకు గురయ్యారు. ఆ రూపం ఎవరిది అని చెప్పి. ఉమ్, అప్పటి వరకు చూడలా, ఎర్రటి రక్తం మాత్రమే ఉంది. ఉమ్, ఆ సూర్యకాంతి కిరణాలు, అస్తమించే సూర్య యొక్క కిరణాలు స్వామివారి మీద, ఆంజనేయ స్వామి వారి మీద అతి దగ్గరగా పడటం వలన ఆ రక్తం మొత్తం కూడా సింధూరం కాంతికి అయిపోయి ఆయన ఒక రకమైనటువంటి వర్ణంలో కనిపించేటప్పటికీ ఆ కింద ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా ఉమ్, భయం వేసి ఎక్కడికి వాళ్ళు అక్కడికి పారిపోయారండి. ఉమ్. అది చూసి ఆయన స్వామి సంతోషపడ్డాడు. అంత గాయం అవుతుంది ఆ, అక్కడ. ఆ, ఎందువలన నా రాముడికి నా లక్ష్మణుడికి ఎలాంటి గాయము తగల్లా. ఉమ్, వాళ్ళని ఎవరూ చికాకు పరచకుండా ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క కిరణాల నుంచి నా శరీరం అనేటువంటిది మొత్తం కూడా ఆ సింధూర వర్ణం అయిపోతే ఆ రక్తవర్ణానికి అసలు సింధూర వర్ణంలో చూసినటువంటి రాక్షసులందరూ కూడా భయపడి పారిపోయారు. ఉమ్, అంటే ఇక నా రాముడి మీద ఎవరు బాణం వేయలేరు అని సంతోషపడ్డాడు ఆయన. ఉమ్. ఆ సంతోషం కారణం ఇదే కదా అని ఆయన పడ్డాడు కనుక. సింధూరం సింధూరం. రాస్తారు. ఉమ్, అలాగే మరి తమలపాకుల మాల ఆ, అడవిలో ఏం దొరుకుతాయండి. ఉమ్, సీతమ్మవారిని నా ఫలానా చోట సీతమ్మవారు ఉన్నది అని చెప్పి ఉమ్, తెలుసుకొని త్వమస్మిన్ కార్తీ నిర్యోగైన శ్లోకం లంక నుంచి వచ్చిందండి మనకు, సీతమ్మవారి నుంచి. ఉమ్, సీతమ్మవారి జాడ కనుక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ వానరులందరూ కూడా విజయాన్ని ఏ రకంగా సెలబ్రేషన్ చేసుకోవాలో, ఉమ్, ఏ రకమైనటువంటి విజయోత్సవాన్ని నడుపుకోవాలో వాళ్ళకి అర్థం కాక, ఆంజనేయ స్వామికి బహుమతులు ఏమి వాళ్ళు అర్థం కాక అన్ని చూస్తే ఎటు చూసినా తీగలవే ఉన్నాయి. ఆ తమలపాకుల తీగలు మొత్తం తీసుకొచ్చారు. ఆహా, వాళ్ళ ఆనందాన్ని ఆ రకంగా తెలుపుకున్నారు. ఆ తమలపాకులు మొత్తం చూసి ఆయన ఆనందపడ్డాడు. ఆహా, ఆ పచ్చగా ఉమ్, పసిడి రంగు ఉంటారు, పచ్చగా పసిడి కాదు పచ్చటి రంగులో ఆయన కనిపించాడు. ఉమ్, నిత్య కళ్యాణం పచ్చదోరణం అన్నారు. అవునవును. ఉమ్, ఆ రకంగా అంత పచ్చగా కనిపించేటప్పటికి ఆనందం ఆశ్చర్యపోయారు. ఉమ్, అది ఆంజనేయ స్వామికి ఆ తమలపాకులు మాల వేస్తే ఇష్టము అంటానికి, ఆ విజయోత్సాహానికి ఆయన మెడలు అది వేశారు ఆహా, కాబట్టి అది ఇష్టం. ఉమ్, సింధూరానికి అది ఉమ్, కారణం కాబట్టి ఆ రోజు నాడు సింధూరంతో స్వామివారికి అర్చన చేసుకొని తమలపాకులు దండ వేసి ఫోటోకి చక్కగా నీకు ఓపిక ఉంది ఉమ్, కనీసం ఒక 11 సార్లు, అంటే ఆంజనేయ స్వామి వారి ఈశ్వరుడు యొక్క 11వ వంశమ్మ. ఉమ్, 11వ వంశం. ఆంజనేయ స్వామి వారు భోజనం చేస్తున్నారు, సీతమ్మవారు వడ్డిస్తుంది. ఆవిడ వడ్డిస్తుంది అని తింటున్నాడమ్మా. ఆ, ఆగట్లు ఎక్కడ, కొన్ని వేల మంది కానీ ఉండారు, ఇంచుమించు మొత్తం ఈయన తినేసి. తింటూనే ఉన్నాడు, ఆవిడ వడ్డిస్తూనే ఉంది. ఆ, భయం వేసింది సీతమ్మవారికి. వెంటనే లోపలికి వెళ్ళి, స్వామి ఏంటి వైపరీత్యము, ఆంజనేయ స్వామి చూస్తే ఇంటున్నాడు కోతిలాగా, ఆ, నేను పెడుతున్నా తింటున్నాడు, ఆ, ఈ గుండెగిలు అయిపోతున్నాయి, ఆయన ఏదో ఆయాసపడుతూ తినట్లేదు, ఆ, ఇంకా పెట్టట్లేదు అన్నట్టుగానే ఉంది అక్కడ. ఆయన తింటాడంటే అప్పుడు రాముడు గారు అంటారు, నువ్వేమనుకుంటున్నావు, ఆంజనేయ స్వామి అంటే నాకేదో బంటు, నీకేదో పనివాడు అన్నట్టుగా నువ్వు భావించి అక్కడ కూర్చోబెట్టి అన్నం పెడుతున్నావేమో, తప్పది. ఉమ్, ఈశ్వరుడి యొక్క అంశ, సాక్షాత్తు ఈశ్వరుడి ఆ రూపంలో వచ్చాడు. ఉమ్, నిన్ను నన్ను కాపాడటానికి, ఉమ్, మనల్ని ఎవరు కాపాడతాడు, నిన్ను నన్ను కాపాడటానికి ఈశ్వరుడే ఉమ్, ఏకాదశావతారంలో 11వ వంశగా ఆ రూపంలో వచ్చి మనల్ని కాపాడాడు, నమస్కారం చేసుకో అంటే అప్పుడు ఆంజనేయ స్వామి వెనకాల కూర్చొని, నాయన నీవెవరో నాకు ఇప్పుడే తెలిసింది, ఉమ్, ఉపసంహరించుకో, ఉమ్, మమ్మల్ని రక్షించు, ఉమ్, వచ్చిన వాళ్ళందరి ముందు మేము అభాస్పాలు కాకుండా చూడు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకుంటే అప్పుడు ఆయన కడుపు నిండిందండి. ఆహా, ఆయన ఆంజనేయ స్వామి అంటే సామాన్యుడు కాదమ్మా. ఉమ్, మనం పెట్టుకుంటాడు కదా, మనం ఏదో అనుకుంటాం. ఉమ్, ఈశ్వరుడి 11వ వంశ, సాక్షాత్తు ఈశ్వరుడే మళ్ళీ ఆంజనేయ స్వామి అంటే. స్వామివారి రూపం. ఉమ్, కాబట్టి ఆయనకి ఆ రకంగా మన్యు సూక్తం లేదా హనుమాన్ చాలీసా లేదా త్వమస్మిన్ కార్తీ నిర్యోగో ఏదో ఒకటి ఉమ్, భక్తిగా అక్కడికి కూర్చొని నమస్కారం చేసుకుని అంత కొబ్బరి చిప్ప పళ్ళు పెట్టు. ఉమ్, ఆ రోజు నీకు ఎక్కడన్నా బయట కోతులు కనిపిస్తే కోతులకి ఏదైనా ఆహారం పెట్టు. ఉమ్,
నీ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి కాంపౌండ్ వాళ్ళు దాటి చీమ కూడా ఆయన అనుమతి లేని లోపలికి రాదమ్మా. అంత జాగ్రత్తగా వజ్ర కవచం వలె ఇస్తారంతే స్వామి. మనకు వీళ్ళు ద్వారపాలకులు ఉంటారు చూడండి, ఆ రకంగా ఉండి కాపాడతాడు ఆయన ఈశ్వరుడు. అంతకన్నా మనకు కావాల్సిన పుణ్యం ఏంటి, యోగం ఏంటి? ఈ జన్మకి మనకు అటువంటి యోగం పట్టింది అంటే ఈ జన్మలో పుణ్యం కదమ్మా. ఏ జన్మలోనూ ఎక్కడో ఎంతో పుణ్యం చేసుకుని ఉండబట్టి ఈ జన్మలో మనం చేసుకుంటుంటే ఆ చిన్న క్రతువుకి సాక్షాత్తు ఈశ్వరుడు వచ్చి ఇంటి ముందు ద్వారపాలకులాగా నిలబడ్డాడు అంటే ఎంత పుణ్యం చేసుకోవాలి మనము. నిజం. ఆ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తాను నేను. తప్పకుండా 22వ తారీఖు. అలాగే గురుగారు, ధన్యవాదాలండి. పరమేశ్వర.